డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే మాట గుర్తుంది కదా. అలాగే డబ్బును సంపాదిస్తే డబ్బే తిరిగి డబ్బును సంపాదిస్తుందనే మాట కూడా గుర్తుకుంచుకోండి. ఈ రోజుల్లో డబ్బును సంపాదించడం సులువు, కానీ సంపాదించిన డబ్బును సరిగ్గా పొదుపు చేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఒకవైపు చూస్తే 2025లో అనేక బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో ఆ వైపుగా పొదుపు చేయాలని అనుకుంటున్న వారికి తక్కువగా వడ్డీ వస్తుంది. వాస్తవానికి ఎఫ్డీలకు మించి లాభాలు ఇచ్చే పోస్ట్ ఆఫీస్ పథకాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఈ స్టోరీలో తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు. పోస్ట్ ఆఫీస్ అందుబాటులో ఉన్న చిన్న పొదుపు పథకాలు అనేక పెద్ద బ్యాంక్ ఎఫ్డీల కంటే మెరుగైన రాబడిని అందిస్తాయి. ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో ఈ పథకాలపై వడ్డీ రేట్లను కూడా సవరిస్తోంది. అనేక పోస్ట్ ఆఫీస్ పథకాలు 7% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. 2 సంవత్సరాల టైం డిపాజిట్ పథకం. ఈ పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ పథకం అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. 2 సంవత్సరాల కాలానికి 10,000 రూపాయల పెట్టుబడి 7% రేటుతో సుమారు 719 రూపాయల దిగుబడిని ఇస్తుంది. వడ్డీ రేటు ప్రతి 3 నెలలకు ఒకసారి పెరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్ల కోసం అందిస్తుంది. ఈ పథకం 8.2% వడ్డీ రేటును ఇస్తుంది. 10,000 రూపాయలకు 205 రూపాయల చొప్పున త్రైమాసికానికి నేరుగా డిపాజిట్ పొందుతారు. ఇది ఒక ఆదర్శవంతమైన పదవీ విరమణ పథకంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తర్వాతది నెలవారీ ఆదాయ ఖాతా. ఈ పథకం కింద పోస్టాఫీస్ సంవత్సరానికి 7.4% వడ్డీ రేటును అందిస్తుంది. అంటే 10,000 రూపాయల పెట్టుబడితో నెలకు 62 రూపాయల ఆదాయం లభిస్తుంది. ఆ తర్వాతి పథకం జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం. ఈ పథకం వార్షిక వడ్డీ రేటు 7.7% అందిస్తుంది. 10,000 రూపాయలు 5 సంవత్సరాల తర్వాత 14,490గా మారుతుంది. 5 ఏళ్ల తర్వాత ఈ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పథకం వచ్చేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పోస్టాఫీస్ పథకాలలో ఒకటి. ఈ పథకం సంవత్సరానికి 7.4% కాంపౌండ్ వడ్డీ రేటును అందిస్తుంది. ఇది పన్నురహిత దీర్ఘకాలిక పొదుపు ఎంపిక. ఇది 15 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఇందులో ఎప్పుడైనా ఉపసంహరణలు చేసుకునే వెసులుబాటు ఉంది. నెక్స్ట్ పథకం కిసాన్ వికాస్ పత్ర. ఈ పోస్టాఫీస్ పథకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఇది 7.5% వడ్డీ రేటును అందిస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. ఈ పథకం ప్రత్యేకంగా మహిళల కోసం అందుబాటులో ఉంది. ఇది త్రైమాసిక వడ్డీ రేటును 7.5% ఇస్తుంది. ఈ పథకం కింద 10,000 రూపాయలు 2 సంవత్సరాల తర్వాత 11,602 రూపాయలకు పెరుగుతుంది. ఇది మహిళల కోసం ఒక ప్రత్యేక పథకంగా చెబుతున్నారు. ఇక చివరిది వచ్చేసి సుకన్య సమృద్ధి ఖాతా. ఈ పథకం సంవత్సరానికి 8.2% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ ఖాతా ఆడపిల్ల పేరు మీద ఓపెన్ చేస్తారు. ఆ చిన్నారికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇందులో జమ చేసిన డబ్బులు ఇస్తారు. ఇది పన్ను రహితమైనది, అలాగే అత్యధిక రాబడిని అందిస్తుంది.